హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రింకీస్ కిచెన్ అండ్ ఐడియాస్. ఈరోజు నేను చికెన్ కర్రీ చేయబోతున్నాను. ఇది ఎంత సింపుల్గా చేస్తాను, ఎలాంటి మసాలాలు యూజ్ చేయకుండా చేస్తాను. చికెన్ ముందుగా 1.5 kg తీసుకున్నాను. ఇది ఫ్రెష్గా కడిగి తీసుకున్నాను. ఇది తయారు చేసే విధానం చూద్దాం. ఈరోజు ఫ్రెండ్స్ ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఒక బౌల్ తీసుకున్నాను. దాంట్లో సరిపడా ఆయిల్ తీసుకుందాము. సిక్స్ స్పూన్స్ తీసుకున్నాను. ఇది 1 టేబుల్ స్పూన్ ఉంటుంది ఈచ్ స్పూను. ఆయిల్ వేడెక్కాక ఆనియన్స్ వేసుకున్నాము. ఆనియన్ ఇంత మోతాదులో తీసుకున్నాను. ఆనియన్ నేను ఎక్కువే తీసుకుంటున్నాను. కర్రీ కొంచెం గ్రేవీ చిక్కగా వస్తుంది కాబట్టి ఎక్కువే తీసుకుంటున్నాను. కొంచెం సాల్ట్ తీసుకుంటున్నాను. బాగా మగ్గడానికి తీసుకుంటున్నాను. ఇది బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మగ్గించుకోవాలి. మూత పెట్టి కొంచెం మగ్గిన తర్వాత దీంట్లో కొత్తిమీర, పుదీనా వేసుకోవాలి. కొంచెం ఎక్కువ ఉన్నా చాలా బాగుంటుంది టేస్ట్. 2 రెబ్బల కరివేపాకు అంతా మిక్స్ చేసుకోవాలి. ఫ్రెండ్స్ మగ్గిపోయింది. దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. 1.5 టేబుల్ స్పూన్ వేస్తున్నాను. తర్వాత పసుపు 1 టీ స్పూన్ అంతా మిక్స్ చేసుకోవాలి. పచ్చి వాసన పోయే వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని కొంచెం మగ్గించుకోవాలి. తర్వాత చికెన్ యాడ్ చేసుకోవాలి. బాగా మగ్గించుకోవాలి. వేసుకోవాలి. బాగా మగ్గిపోయింది. ఇప్పుడు కారం వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్స్ వేసుకోండి. మీకు రుచికి సరిపడా వేసుకోండి. ధనియా పౌడరు, సాల్ట్ ముందుగా ఆనియన్స్లో వేసాను. మనకు సరిపడా వేసుకోండి. అంతా మిక్స్ చేసుకోండి. 2 పచ్చిమిర్చి సన్నగా తరుక్కొని తీసుకోవాలి. ఇప్పుడు 2 టమాటోస్ తరిగి తీసుకోవాలి సన్నగా. ఇవి మిడిల్లో వేసుకోవాలి. ఫైనల్గా వాటర్ వేసుకోవాలి. 2 గ్లాసెస్ వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని 15-20 మినిట్స్ ఉడికించుకోవాలి. బాగా ఉడికిపోయింది. ఫైనల్గా కొబ్బరి పొడి ఒక 2 టేబుల్ స్పూన్స్ వేస్తున్నాను. గరం మసాలా 1 టీ స్పూన్, ఒక 5 మినిట్స్ మగ్గించుకోవాలి. ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. అయిపోయింది ఫ్రెండ్స్. స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.